ఇక్కడ నుంచి మనకు చూసుకున్నట్టే కరెక్ట్గా 12 km ఉంది నాకు నేనుంటున్న లొకేషన్ నుంచి. ఆ బీచ్ అన్నది చూపిస్తాను. నా ప్రీవియస్ వ్లాగ్ వీడియోస్లో మీకు చూడొచ్చు, నేను సూర్యలంక బీచ్, రామాపురం బీచ్, ఇంకా ఓడరేవ్ బీచ్ అన్నది చూపించాను. ఈరోజు వ్లాగ్లో పాండురంగాపురం బీచ్ చూపిస్తాను. దాంతోపాటు మీకు ఏంటంటే పాండురంగాపురం బీచ్తో పాటు 360 degreesలో వ్యూ కూడా ఉంటుంది. పాండురంగాపురం బీచ్ అన్నది ఎట్లా ఉంది ఏంటన్నది మొత్తం 360 degrees వీడియో మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఈ వీడియో వచ్చిన తర్వాత 1 or 2 days అంటే ఎడిటింగ్లో కొంచెం టైం పడుతుంది. నా దగ్గర అంత అప్డేటెడ్ సిస్టమ్ ఏం లేదు, సో నాకు కొంచెం టైం పడుతుంది ఎక్స్పోర్ట్ అవ్వడానికి. అవ్వగానే మీకు ఏంటంటే ఆ వీడియో కూడా తొందరగానే వచ్చేస్తుంది. మనం ఇప్పుడు వెళ్తుంది రూట్లో మనకి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ కూడా టచ్ అవుతుంది, అది కూడా చూపిస్తాను చూద్దురు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవన్నీ హాస్టల్స్. ఇప్పుడు బీసీ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఇక్కడ హాస్టల్స్లో ఉంటారు. మనకి ఇదిగోండి వచ్చేసాం. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, ఇక్కడ ఈ పక్క ఇది బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించిన గేట్ 1, గేట్ 2, 2 gates ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు నేమ్ అన్నది బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ అన్నది ఉంది చూడండి. కంప్లీట్గా చూడండి, ఇదిగోండి ఇంజనీరింగ్ కాలేజ్ అన్నది బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్. ఫస్ట్ మనకు ప్రీవియస్ కనబడింది గేట్ 1. ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఇంకో గేట్ ఉంది చూడండి, ఇది గేట్ 2. మనకి టోటల్గా 2 gates ఉంటాయి. ఇదిగోండి ఇది గేట్ 2. దీనికి దగ్గరలో మనకి SBI బ్యాంక్ కూడా ఉంది. మనకి ఏమైనా అమౌంట్ విత్డ్రా ఏమన్నా చేసుకోవాలన్నా సరే, టౌన్లో కుదరకపోతే పార్కింగ్ అది సమస్యగా ఉంటే ఇక్కడికి వచ్చినా సరే తీసుకొని అయినా సరే మీరు వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ బీచ్కి ఎక్కువ మంది వెళ్ళరు, చాలా తక్కువ మందికే తెలుసు. ఎక్కువగా మనం వెళ్తూ ఉండేది ఏంటంటే బాపట్ల సూర్యలంక బీచ్ చాలా మందికి తెలిసినటువంటి ఒక ల్యాండ్ మార్క్ లాంటిది. కాకపోతే ఈ పాండురంగాపురం బీచ్ అన్నది చాలా తక్కువ మందికి తెలుసు, చాలా తక్కువ మందే వెళ్తూ ఉంటారు అక్కడికి. ఇక్కడ మీకు నేను ఈ వ్లాగ్ వీడియోలో క్లియర్గా మీకు ఎట్లా వెళ్ళాలి ఏంటన్నది చూపిస్తాను. ఇక్కడ నుంచి మనం ఈ బ్రిడ్జ్ క్రాస్ అయిన తర్వాత లెఫ్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది లోపలికి. మీకు కింద గూగుల్ మ్యాప్స్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అయినా సరే దాన్ని క్లిక్ చేసి అయినా సరే మీరు రీడైరెక్ట్ అయిపోవచ్చు. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా మనకు వచ్చేసి 9.9 km ఉంది రూట్ అన్నది. నాతో పాటు మా బ్రదర్ కూడా వస్తున్నాడు. ఇక్కడ మిర్రర్లో చూడొచ్చు బ్యాక్ సైడ్. ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్గా ఏంటంటే ఇది పాండురంగాపురానికి మెట్ చేస్తుంది, లింక్ చేస్తుంది ఈ రూట్ అన్నది. అయితే కొంచెం అప్ అండ్ డౌన్ స్పీడ్ బ్రేకర్ ఉంది. ఇక్కడ నుంచి టర్నింగ్స్. నేను ఫస్ట్ టైం రావటం, నాకు కూడా ఐడియా లేదు. నేను ఇప్పుడే ఫస్ట్ టైం ఈ బీచ్ కన్నా వెళ్తున్నాను. మీకు క్లియర్గా చూపిస్తాను. నాకు ఎంతైతే ఐడియా ఉంటుందో మీకు కూడా అంతే ఐడియా ఉంటే ఇది మీకు కూడా క్లియర్గా ఎట్లా వెళ్ళారు ఏంటనేది ఒక ఐడియా కోసం ఈ వ్లాగ్ వీడియో అన్న చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడికి ఏంటంటే మనకి ఫొటోస్ దిగడానికి దానికి కూడా సూపర్గా ఉంటుందని మా ఫ్రెండ్స్ చెబితే విన్నాను. ఆల్రెడీ ప్రీవియస్ వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు చెప్పారు. సో దాన్ని బట్టి నేను కూడా వెళ్తున్నాను. మన దగ్గరలో ఉన్నటువంటి బీచెస్ సూర్యలంక బీచ్, ఆ తర్వాత ఇది పాండురంగాపురం బీచ్, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి ఈ వాటరేవ్ బీచ్, దాని తర్వాత రామాపురం బీచ్ ఉంది. ఇంకా ఒంగోలు సైడ్ ఒక బీచ్ ఉందంట, అది మా ఫ్రెండ్ చెబుతున్నాడు. దాని గురించి కూడా మొత్తం క్లియర్గా ఒక ఐడియా డీటెయిల్స్ మొత్తం గ్యాదర్ చేసి దాని గురించి కూడా ఒక వ్లాగ్ వీడియో అన్నది చేస్తాను. కొంచెం యూటర్న్స్ ఉన్నాయి, కొంచెం టర్నింగ్స్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాం. అంత ఎక్కువగా ఎవరు లేరు మనకి రోడ్ల పైన అయితే.
ఇది లాక్డౌన్ 5.0 నడుస్తుంది కదా. ఇలా డేట్ వచ్చేసేసి అక్టోబర్ 17th, సారీ సాటర్డే అక్టోబర్ 17th ఈ వ్లాగ్ వీడియో అన్నది రికార్డ్ చేస్తుంది. టైం వచ్చేసేసి 11 గంటల 33 నిమిషాలు 11:33 అయింది AM. ఇంకా 300 మీటర్స్ తర్వాత రైట్ తీసుకోమంటుంది పాండురంగాపురం బీచ్కి వెళ్ళడానికి. $5 km ఉంది పాండురంగాపురానికి. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే బాపట్ల 3 km ఉంది. బోర్డులో అయితే 5 km ఉంది. ఇక్కడ మనకు మ్యాప్స్ ప్రకారం చూస్తే 6 km ఉందని చూపిస్తుంది. దేవి నూతలు అంట ఇది ప్రజెంట్ ఉన్నది. చూడండి గ్రీనరీ ఎట్లా ఉందో, మొత్తం సూపర్గా ఉంది. చూడండి 2 sides గ్రీనరీ, మధ్యలో రోడ్డు. చూడండి సీనరీ ఎట్లా ఉందో చూడండి. చెట్ల కింద మధ్యలో 2 sides చెట్లు, మధ్యలో రోడ్. పాండురంగాపురం వచ్చేసాం. ఇక్కడ బోర్డు చూడొచ్చు మీరు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాన అయితే మొదలైంది మనకి. ఫుల్గా వాన అయితే పడుతుంది ఇక్కడ మనకైతే. లేదా వెళ్ళకూడదా? చిన్న వీడియో తీసుకుని వచ్చేస్తానా. ఎంట్రీ లేదంటున్నారు ఇక్కడైతే మనకి. నేనైతే ఇట్లా యూట్యూబ్ వీడియో కోసం వచ్చానండి, వ్లాగ్ వీడియో కోసం అని చెప్పి కాస్త రిక్వెస్ట్ చేసిన తర్వాత ఒక 10 minutes అయితే నీకు పర్మిషన్ ఇస్తాను, 10 minutesలో ఏదైనా సరే నువ్వు కవర్ చేసుకొచ్చుకోవాలి అని చెప్పారు. ఇక నేనైతే 10 minutes తీసుకొని టైం అన్నది మనం డైరెక్ట్గా బీచ్కి అయితే ఇట్లా వెళ్ళవలసి ఉంటుంది. ఇది బీచ్, ఇది మెయిన్ ఎంట్రన్స్ మనకి. ఈ రూట్ నుంచి మనం డైరెక్ట్గా మీకు అక్కడ పోల్స్ చూపించాను చూసారా, బ్రిడ్జ్ పోల్స్ అన్నవి. అక్కడికి వెళ్ళాలంటే ఇది రూట్ కదా, మెయిన్ రూట్. ఇటు నుంచి ఇట్లా వెళ్తారు. ఇప్పుడైతే మీరు చూడొచ్చు, నేను ప్రస్తుతం పాండురంగాపురం బీచ్లో ఉన్నాను. ఇక్కడ నా బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు బీచ్ అన్నది ఎట్లా ఉంది ఏంటన్నది. ఇక్కడ మనం బీచ్లో ఫోటో స్పాట్ మీకు చూపిస్తాను కదా, అది ఎక్కడ ఉంది పైన, అది నేను మీకు చూపిస్తాను. అది కూడా అక్కడ తీసుకొని నాకైతే టైం అన్నది 10 minutes మాత్రమే ఇచ్చారు పర్మిషన్ అన్నది. ఇక్కడైతే మామూలుగా ఇది లాక్డౌన్ సీజన్ కదా, లాక్డౌన్ సీజన్లో ఏంటంటే మనకి నో అలౌ. ఇప్పుడైతే మనకి ఇక్కడికి రావడానికి అయితే పర్మిషన్ అన్నది లేదు. చాలా మందికి వచ్చిన వాళ్ళందరినీ పంపించేస్తున్నారు. నేనైతే రిక్వెస్ట్ చేయడం వల్ల ఏం చేశారంటే నాకు ఒక 10 minutes అన్నది ఇచ్చారు టైం అన్నది. ఇక్కడ మీకు నేనైతే పాండురంగాపురం బీచ్ నేను ప్రస్తుతం ఉన్నది, దీనికి సంబంధించిన అటువంటి లొకేషన్ లింక్ అన్నది మీకు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఈ లాక్డౌన్లో ఏంటంటే మనకి ఇలా టూరిజం స్పాట్స్ ఉన్నాయి కదా, బీచెస్ అవి మొత్తం క్లోజ్ ఉన్నాయి. బాపట్ల సూర్యలంక బీచ్ కూడా మనకి ఏంటంటే క్లోజ్ ఉంది. సో నేను ఇప్పుడైతే మీకు పాండురంగాపురం బీచ్కి తీసుకొచ్చాను. పాండురంగాపురం బీచ్లు ఎట్లా ఉంది ఏంటన్నది మీరు చూడొచ్చు, క్లియర్గా బాగుంది. ఇది కూడా మనకి మునగడానికి కానీ దేనికైనా సరే. అది బాపట్ల సూర్యలంక బీచ్ అంటే ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది. ఇప్పుడైతే నేను మీకు పాండురంగాపురం బీచ్లో చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్గా పాండురంగాపురం బీచ్ అన్నది. ఇదే బీచ్కి సంబంధించిన వీడియో, బ్లాగ్ వీడియో 360 degreesలో కూడా మీకు వస్తుంది. 360 degrees వ్యూ అన్నది కూడా మీకు చూపిస్తాను నేను మీకు. ఇక్కడ మీరు చూడొచ్చు బీచ్ అన్నది ఈ విధంగా ఉంది. ఇప్పుడైతే మీకు నేను అక్కడ మీకు ఫోటో స్పాట్ అన్నది ఒకటి ఉంది, అది కూడా చూపిస్తాను. అక్కడికి వెళ్తున్నాను. నాకైతే 10 minutes టైం ఇచ్చారు కదా, ఈ లోపలే నేనైతే కవర్ చేయాల్సి ఉంటుంది. నాకు టైం లేదు. నాకైతే 12కి వచ్చాను నేను. యాక్చువల్గా 12కి వచ్చాను కదా, ఇక్కడ మాకు 12:10 దాకా టైం అయితే ఇచ్చారు మొత్తం ఎక్స్ప్లోర్ అన్నది చేయడానికి. అక్కడ మనకి పోల్స్ లాగా కనిపిస్తున్నాయి చూడండి, అదిగోండి. అదే మనకి మంచి ఫొటోస్ కానీ అవి దిగడానికి
షూటింగ్ అన్న తీసుకోవడానికి, ఫొటోస్ కానీ ఏమైనా షార్ట్స్ తీసుకోవడానికి మంచి ప్లేస్ ఇది. మనకి టోటల్గా వ్యూ అయితే ఇది మనకి షూటింగ్ స్పాట్ అయితే ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు ఆ పోల్స్ అవి ఉన్నాయి. మెయిన్గా ఇంకా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ఫుడ్ కానీ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఏమేమి దొరుకుతాయి ఏంటన్న దాని గురించి. అలాంటివి ఏమి మీకు ఇక్కడ ఏం దొరకవు. మీరు ఏమైనా తెచ్చుకోవాలైనా సరే ఈ లాక్డౌన్ తర్వాత మీరు ఫుడ్ కానీ ఏమైనా కావాలంటే అది ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకుని తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు అట్లీస్ట్ ఒక కూల్ డ్రింక్ బాటిల్ కూడా దొరకదు. అట్లాంటి ఫెసిలిటీస్ అయితే ఏం లేవు. మీకు ఏమైనా కావాలంటే మటుకి షాపు అలాంటివి ఏం లేవు. మీకు ఏమైనా కావాలన్నా సరే మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ నుంచి తెచ్చుకోవాల్సిందే, మీరు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాల్సిందే. ఇప్పుడైతే ప్రస్తుతం అన్నది మనకైతే ఎంట్రన్స్ లేదు, ఇక్కడికి రావడానికి అయితే పర్మిషన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేనైతే మీకు పర్మిషన్ లేదు కదా, ఇప్పుడైతే రామని మట్టుకి నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోతున్నారు, పర్మిషన్ లేదు మీరు వెళ్ళిపోండి అని అన్నారు. సో అందుకని అయితే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు బీచ్లో మీరు ఎక్కడ చూసినా సరే ఒక్కళ్ళు కూడా లేరు. చూడండి, నేను తప్ప ఎవరు లేరు. నాతో పాటు మా బ్రదర్ వచ్చాడు, అతనికి కూడా లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు, రావడానికి లేదని అనేసి చెప్పేశారు. ఇప్పుడైతే వెళ్తున్నా నేను బ్యాక్కి. ఫ్రెండ్స్, ఈ వీడియో అన్నది మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకి మర్చిపోకండి. ఇవన్నీ మనకి హ్యాచరీకి సంబంధించినవి అనుకుంటా. ఈ రొయ్యలు ఉంటాయి కదా, వాటిని ఎక్స్పోర్ట్ చేస్తారు, వాటికి సంబంధించిన హ్యాచరీకి సంబంధించినవి. ఇక్కడ మీరు చూడొచ్చు హ్యాచరీ అని ఉంది.